పచ్చి పులుసు మేము మా ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. మా అమ్మగారు ఇలాగే చేసేవారండి. ఈ పచ్చి పులుసులోని పులగమన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ముందు పచ్చిమిర్చిని తీసుకోవాలి, తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా తెల్ల వంకాయలతో చేసుకుంటేనే పచ్చి పులుసు బాగుంటుందండి. పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని మగ్గ పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి. వంకాయ ముక్కలు మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలు మొత్తం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని దానిపైన ఉన్న పొట్టంతా తీసేయాలండి. తీసేసి పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఏదైతే మనం గుజ్జు ఒలిసి పెట్టుకున్నాం వంకాయ గుజ్జు కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా పచ్చి ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వంకాయ గుజ్జు వేసుకుని చింతపండు రసం వేసుకోవడమే. మొత్తం అంతా చేత్తోనే బాగా కలపాలి. ఒక పావు స్పూన్ బెల్లం వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.